నెంబర్ చెప్పు, నీ నెంబర్. ఇదేరా నా నెంబరు. అన్న ఋషిసాన్ ఛానల్ చూసావు నువ్వు? నేను చూసాను కానీ నీ అంత పనికి మనలో లేడని ఆ ఛానల్ బ్లాక్ చేశారు అందరూ, క్రిస్టియన్ సమాజం మొత్తం. ఎందుకంటే నువ్వు అంత బేవర్స్ గడు అని నీ ఛానల్లో గోపిగాడి ఛానల్లో ఆ కరుణాకర్ బర్రె ఈ బర్రెలందరి ఛానల్లో తేనా అంటే దెయ్యాలు అని బైబిల్లో ఉంది, చదువుకోపో. తేనా అంటే దెయ్యం. నువ్వు అందుకే రా, నా పేరు తెలిసేట్రా నీకు. అదే అంటాను కదా, నేను నీ పిల్లాన్ని నువ్వు పడుకోబెట్టావు, నువ్వు సిగ్గుమాలినాడు అని నాకు తెలుసు. అరే నీ సాంబశివ గాడికి ఇగో ఎలా దెంగానంటే, నీ సాంబశివ గాడికి హనీ జాన్సన్ గాడికి రికార్డింగ్ పెట్టా ఊరేసేసుకుంటూ అలా తిట్టా నా కొడుకుల్ని. పంపించమంటావు రికార్డింగ్ నీకు? అరే ఏదైనా నువ్వు అనరా, అరే నువ్వు ఏదైనా నువ్వు లైవ్కి రాలేనోడు నువ్వు, నువ్వు మొగోడు అవుతారే. ఇప్పుడు సాంబశివ కూడా అరే నేను చెప్పింది టిఎస్ కుమార్ దగ్గరికి వెళ్ళాను రా. అరే అందుకేనే ప్రపంచ దేశాల్లో ఎక్కడ మా పుస్తకాలు బ్యాన్ చేయలేదు. అరే 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 చెప్పింది వినరా, చెప్పింది వినే. నువ్వు చెప్పింది వినకుండా ఎందుకు గొద్దంత కంగారు పడిపోయి చెప్పింది విను. అరే నా ఛానల్ చూడలేదు అనుకున్నాను. రేపు శివాజీ సేన ఛానల్లో పెట్టుకుందాం వస్తావు, పోనీ గోపి అన్న ఛానల్లో పెడదాం వస్తావా? మంచిగా మాట్లాడుకుందాం, బూతులు మాట్లాడరా ఎవరు నిన్ను వస్తానంటే. మర్యాదగా చెప్పి ఏది చెప్పా. నేను ఒకటి చెప్తాను, నేను మా క్రైస్తవులు కోరుకునేది ఒకటే, నువ్వు మొత్తం గోపి గడి చూతావు, లిప్స కరుణాకర్ గడి చూతావు, మాట్లాడతావురా. అరే నీకు చేతకాదు లైవ్ రావడానికి, ఎందుకు పోగు మాట్లాడి నువ్వు లైవ్ వస్తే మర్యాద మాట్లాడుకుందాం. నేను చెప్పేది చెప్పురా. క్రైస్తవులు ఆలోచిస్తుంది ఒకటే, క్రైస్తవులు దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు జరుగుతున్నాయని చెప్పేసి నమ్ముతున్నాం మేము. అరే దయచేసి ఆడిని దేవుడు అనరా, యెహోవా అనరా దేవుడు అని ఒప్పుకుంటాను. ఆడి దేవుడు ఏట్రా? అరే అరే యెషయాలో ఏట్రా చెప్పండి, నా ముందు గాని నా తర్వాత గాని వేరే దేవుడు లేడని చెప్పిన తర్వాత అందుకని పెంటకోలు పెట్టుకోలేక మేము మీరు ఎన్నో బూతులు మాట్లాడతారు. లేదు లేదు బూతులు మాట్లాడం సార్ బూతులు మాట్లాడడం సార్, బూతులు మాట్లాడడం సార్. మీరు వస్తారంటే బూతులు ఏం మాట్లాడుకోవచ్చు సార్, మర్యాద మాట్లాడుకుంటాం. మీకు ఒక విషయం చెప్పేది, చెప్పండి. మేము కోరుకుంటుంది యూట్యూబ్ ఛానల్ కాదు, మేము కోరుకుంటుంది క్రైస్తవ సమాజంలో నువ్వు కావాలంటే నువ్వు ఎంత డబ్బులైనా మేము పెడతాం, నువ్వు టీవీ ఛానల్ రావాలా. అది మేము అసలు యూట్యూబ్ ఛానల్ రావు, మాకు అది యూట్యూబ్ ఛానల్ అంటే మాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఉండదు సార్? మేము లైవ్ ఆడియో ఉండదు మాదంతా వీడియో, మొహం చూపించుకోవాలా, కేసుతో మాట్లాడాలి సార్. అది కాదు సార్, మీరు నా ఛానల్ ఎప్పుడు చూసారు సార్? నేను తప్పుగా మాట్లాడాను, సీరియస్ మాట్లాడుతున్నాను, సరదా కాదు సీరియస్. నేను తప్పుగా నా ఛానల్ ఎప్పుడు చూసారు మీరు? మీ ఛానల్లో బూతులని ఎలాగైతే కట్టారో బూతులని అక్కడ మీ ఛానల్ అంటారు. గోపిగాడి తర్వాత నువ్వే బూతులకి. యేసు ప్రభు నిజమైన దేవుడు, మరియమ్మ అసలు దేవతే కాదు, ఆమె పూజించకూడదు కూడా, కానీ ఆమెని ఎలా పెడితే అలా పెట్టారు. మేము దానికి పెద్ద ఫీల్ కాదు, మేరీ మాత్రం అనుకున్నంత మాత్రం మేము పెద్ద అన్నందుకే యేసు ప్రభు అన్నందుకే మేము రియాక్ట్ అవుతాం. యేసు ప్రభు త్రిత్వమైన దేవుడు, యేసు ప్రభు యెహోవా పరిశుద్ధాత్మ ముగ్గురు బైబిల్లోనే సార్. నాకు తెలియదు సార్, చెప్పండి సార్. ఉందా? మీకు ఉంది, నేను అన్ని పంపిస్తా. ఇప్పుడు నేను వాట్సాప్ నంబర్ పంపిస్తే సార్. అలా కాదు సార్, మీరు తప్పుగా తీసుకోకండి. వాట్సాప్ నంబర్ సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి సార్. మీ పేరేంటో తెలియదు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ నేను మీకు వరుసకు మొత్తం పంపిస్తా, వచనాలతో సహా పంపిస్తా. ఏడు పంపిస్తారు? పంపిస్తా సార్. ఒక డౌట్ సార్, అది ఓకే కానీ ఇప్పుడు మత్తయి 1:18 19 యేసేపుకు డౌట్ వస్తుంది కదా. డౌట్ వచ్చిన తర్వాత గాబ్రియల్తో, నాకు తెలియదు నిజంగానే, మీరు చెప్పండి. అంటే గాబ్రియల్తో వచ్చి ఆ దూత అని దూత అని ఉంటుంది యాక్చువల్లీ. ఆ దూత డౌట్ పడకముందే మనోడు ఎందుకు డౌట్ పడతాడు సార్ మరియమ్మ గారి మీద? చెప్పండి సార్. యూదుల ఆచారం తెలిసిన రాళ్ళతో చెప్పండి. నిజంగా తెలియదు.